వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే చక్కటి నిద్ర కూడా అంతే అవసరం. కానీ ఇప్పటి రోజుల్లో చాలా మంది ఈ నిద్రకు దూరం అవుతూ ఉన్నారు. నిద్రపోవడానికి చాలా మంది వివిధ రకాల మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అయినా ఫలితం లేకుండా ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనకు చాలా వీడియోల్లో మన వంటింటి చిట్కాల ఫేమస్ మన చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు ఆహారంగా తీసుకునేటటువంటి చిన్న చిన్న చిట్కాలు అయితే తెలిపారు. అయితే ఈ రోజు ఇలా ఆహారంగా కాకుండా ఔషధం లాగా తీసుకోకుండా ఏదైనా అప్లై చేస్తే నిద్ర వచ్చేటటువంటి చిట్కా ఏదైనా ఉందేమో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది నిద్ర కోసం చాలా తంటాలు పడిపోతూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాకుండా ఉంటుంది. అయితే మీరు ఇంతకు ముందు వీడియోస్లో చాలా వరకు చెప్పారు, ఏంటి మనం లోపలికి తీసుకునేటటువంటి మెడిసిన్ తోటి చాలా చక్కటి సొల్యూషన్స్ తోటి చాలా మంది రిలీఫ్ పొందారు, హాయిగా నిద్రపోతున్నారు. బట్ ఇలా కాకుండా కొంతమంది అడుగుతున్నారు, ఇలా లోపలికి తీసుకునేది కాకుండా ఏదైనా అప్లై చేస్తే బాగుంటుంది, ఈసారి మీ స్టూడియోకి చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు వచ్చినప్పుడు ఒకసారి అడిగి కనుక్కోండి అనేసి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు సార్? తప్పకుండా నిజంగా చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే కొంతమంది కడుపులోకి తీసుకోవాలంటే కొన్ని రకరకాలుగా ఆలోచన చేస్తారు. వీటికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి, ఏదన్నా వాడడం వల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయని చెప్పేసి, కొంతమందికి పడక నచ్చక అదేమన్నా అలవాటు పడిపోతున్నాం అనే ఉద్దేశంతో సేఫ్టీ మెడిసిన్స్ అయినా కొంతమందికి సందేహం ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ మరి పైపూత మందుగా వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు, క్షేమదాయకంగా ఉంటుంది, ఎన్నాళ్ళు వాడినా ఇబ్బంది ఉండదు. కేవలం పైనే కదా మనం అప్లై చేసుకునేది. సో అలాంటి మెడిసిన్స్ కోకొల్లలుగా మనకు ఆయుర్వేదంలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. వాటిల్లో ఈజీగా తయారు చేసుకోగది, ఎందుకంటే ప్రేక్షకులు చాలా మంది అడిగారని కూడా చెప్తున్నారు కదా. సో ఈజీగా తయారు చేసుకుంటే చెప్తాను చూడమ్మా. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా ఈజీ తయారు చేసుకోవడము, వాడడం ఈజీ, ఆ అప్లై చేసినటువంటి క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటారు. మీరు చెప్పేటివన్నీ సార్ చాలా అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, ధర కూడా ఎక్కువగా ఉండదు, అందరూ కూడా తీసుకునేటటువంటి విధంగానే ఉంటుంది. అండ్ దానికోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం కూడా లేదు, మన వంటింట్లోనే దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే పక్కన ఉన్న ఒక ఆయుర్వేదం షాప్కి వెళ్ళినా కూడా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. సో ఇది కూడా అలాంటిదమ్మా. కేవలం జాజికాయలు, ఆవు నెయ్యమ్మా. జాజికాయ, ఆవు నెయ్యి. ఓకే. సో జాజికాయలు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సో మామూలుగా కిల్లి షాప్ లో దొరుకుతుంది, పచారీ షాప్ లో దొరుకుతుంది, మన ఇళ్లలో కూడా ఉంటుందమ్మా. సువాసన భరితమైనటువంటి ద్రవ్యం అది. మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అని దానికి కెమికల్ గా శాస్త్రీయ పరిభాషలో లాటిన్ పేరు అది. ఫ్రాగ్రెన్స్ అంటే వాసన అన్య భాషలో. సో మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ చాలా సువాసన భరితంగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగిందమ్మా. ఇవి ప్రతి చోట దొరుకుతాయమ్మా, పెద్ద మనం కష్టపడక్కర్లేదు. చాలా మంది ఇళ్లలో కూడా ఉంటాయమ్మా. వాళ్ళు తాంబూలం వేసుకునేటప్పుడు కానీ కిల్లీలో కానీ ఒక కొద్దిగా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ జాజికాయ పొడి ఒక 25 grams తీసుకోవాలమ్మా, అప్రాక్సిమేట్ అమ్మా. ఎక్కువ తక్కువ తయారు చేసుకోవచ్చు. అట్లే రెండోది ఏంటంటే ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు నెయ్యి కూడా మంచిది కూడా మనకు మార్కెట్ దొరుకుతుంది. సో అదొక 50 grams ఆర్ 50 ml. అంటే మీరు ఎంతైనా తీసుకున్నామో జాజికాయ పొడికి డబుల్ తీసుకోవాలమ్మా, అది కాన్సెప్ట్. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో, ఒకవేళ ఆవు నెయ్యి దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నిరుత్సాహపడాల్సిన పని లేదమ్మా. గేదె నెయ్యి కూడా పనిచేస్తుంది. గేదె నెయ్యి ఫస్ట్ చాయిస్ ఆవు నెయ్యి, ఒకవేళ దొరకలేదు అని అనుకుంటే గేదె నెయ్యి వాడుకోవచ్చు. సో గేదె నెయ్యి కూడా అదే క్వాంటిటీ వాడుకోవాలమ్మా. సో జాజికాయ పొడి ఎంత తీసుకుంటారో దానికి డబల్ నెయ్యి, ఆవు నెయ్యి ఫస్ట్ చాయిస్, లేకపోతే గేదె నెయ్యి. ఈ రెండు కలిపేసేస్తే చాలా సువాసనభరితమైనటువంటి మలం తయారైపోతుంది. అది మీరు కలిపేటప్పుడే అంత అద్భుతమైనటువంటి సువాసన వస్తుంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకున్నామా, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుని అది అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. సో ఒక గాజు సీసాలో పెట్టేసేసుకున్నామా, రాత్రి పడుకునేటప్పుడు తగినంత ఆ క్రీమ్ని ఈ కణతలకు బాగా మందంగా అప్లై చేసేయాలమ్మా. వీలైతే ఈ నుదురు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేసి కళ్ళు మూసుకొని పడుకోవాలమ్మా. సో క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు. సో చాలా మందికి సందేహం వస్తుంది, పైన పట్టిస్తే నిద్ర రావడం కామన్ కదమ్మా ఈ రోజుల్లో. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే నిద్ర రావట్లేదు చాలా మందికి, పైన పూస్తే నిద్ర వచ్చేస్తుందా అనేసి డౌట్ వస్తుందమ్మా చాలా మందికి. కామన్ వచ్చేది అందులో ఈ కాలంలో ముఖ్యంగా యూత్, కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి సందేహాలు మరీ ఎక్కువ ఉంటాయి.
సో సైంటిఫిక్ గా కూడా ఇవన్నీ ప్రూవ్ అయ్యాయమ్మా. సో ఈ జాజికాయలు ఏంటంటమ్మా మిరిస్టిసిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా. సువాసన ఉండడమే కాకుండా మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం వల్ల ఈ అప్లై చేయడం వల్ల ఈ భాగానికి కణతలకి నుదురికి ముక్కు దగ్గర ఉంటుందమ్మా. సో మనం శ్వాస పీల్చేటప్పుడు వదిలిపెట్టేటప్పుడు దీని యొక్క ప్రభావం దీని మీద కలుగుతుంది అనమాట. సో శ్వాస ద్వారా జాజికాయ ఉన్నటువంటి కెమికల్ మన బ్రెయిన్ లోకి పోతుందమ్మా. మిరిస్టిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది కదమ్మా, ఇది మిరిస్టిన్ అనేటువంటి రసాయన పదార్థం డైరెక్ట్గా నిద్రను కలగజేస్తుంది. ఈ విధంగా నేను చెప్పినట్లు ఈ శ్వాస ద్వారా మెదడులోకి పోయి కూడా నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఎప్పుడైతే ఈ మిరిస్టిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థము మనము పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా మెదడులోకి పోయేసేసి మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి పదార్థం ఉత్పత్తి కావడం అవసరమమ్మా. మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అయినప్పుడే మనకు నిద్ర వస్తుంది. ఆ పదార్థం ఉత్పత్తి కాకపోయినా, అది సరిగా పనిచేయకపోయినా నిద్ర రాదమ్మా. సో ఈ జాజికాయను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ పీల్చుతాం కదమ్మా, అప్పుడు ఇది ఈ మెలటోనిన్ అనేటువంటి ఆ యొక్క రసాయన పదార్థ ఉత్పత్తికి దోహదపడుతుందమ్మా. ఎంత సైన్స్ ఉందో చూడండి అమ్మా. సో నేచురల్ గా నిద్ర వచ్చేస్తుంది. చాలా సేఫ్టీగా అమ్మా, ఏముండదు. రెండోది ఏంటంటే మనం మీరు అన్నట్లు మాత్ర వేసుకున్నప్పుడు జీర్ణం కావాలి, రక్తంలో కలవాలి, దాని ప్రభావం చూపించాలి, ఇది కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఇది ఇంకా డైరెక్ట్. రెండోది ఏంటంటే నెయ్యి బెస్ట్ ఆల్కలైన్ ఏజెంట్ అమ్మా. అంటే మనకి ఆల్కలినిటీ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల బాడీ కూల్నెస్ కావడం వల్ల త్వరగా నిద్రపడుతుందమ్మా. ఈ రోజులలో మనకు ఈ టెన్షన్ లైఫ్ అమ్మా, స్ట్రెస్ లైఫ్. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ టెన్షన్స్ వల్ల ఈ బ్లడ్ లో కానీ ఈ దేహంలో కానీ ఆల్కలైన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే మనం జాజికాయని ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో ఈ ఆల్కలైన్ నేచర్ వల్ల ఈ మైండ్ కూడా కూల్ అయిపోతుంది. సో ప్రశాంతమైనటువంటి కంటి నిండా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి చెప్తుంటారు. కంటి నిండా నిద్ర వచ్చేందుకు కంటి పక్కన ఉన్నటువంటి ఈ నుదురుకు మనం ఈ ఔషధాన్ని అప్లై చేయడం వల్ల కంటి నిండా నిద్ర వస్తున్నాం, ఒంటి నిండా ఆరోగ్యం చేకూరుతుంది అనమాట. సో ఈ విధంగా నెయ్యి ఆల్కలైన్ ఏజెంట్ గా పనిచేసేసి ఆ బాడీని కూల్ చేయడం వల్ల దాని ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి చేసి నిద్ర వచ్చేందుకు ఉపయోగపడుతుందమ్మా. తర్వాత నెయ్యిలో విటమిన్ D1, A, E, K అనేటువంటి అనేక రసాయన పదార్థాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పోషణకు ఉపయోగపడమే కాకుండా నిద్ర వచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. మనం అప్లై చేసుకున్నప్పటికీ దాని యొక్క అంశ రక్తంలో కలిసిపోయి దాని యొక్క ప్రభావం అయితే కొంత ఉంటుందమ్మా. రెండోది ఏమంటే ఈ యొక్క నెయ్యిలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల వల్ల మెదడులో ఈ హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుందమ్మా. అంటే డోపమిన్, సెరటోనిన్, గాబా, ఎండార్ఫిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి హ్యాపీ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుందమ్మా, దీని ప్రభావం చేత మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ అంటే కెమికల్ కూడా ఉత్పత్తి చేసి దానివల్ల కూడా బాగా నిద్ర వస్తుందమ్మా. రెండోది ఏమంటే ఇంతకుముందే చెప్పాను కదమ్మా, స్ట్రెస్ టెన్షన్ వల్ల చాలా ఇది అయిపోయిందమ్మా. దీనివల్ల ప్రశాంతంగా ఉండడం లేదు. హ్యాపీ హార్మోన్స్ కదా దేవుడు ఎరుగు, అన్ని బ్యాడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కార్టిసాల్ అని చెప్పేసి రకరకాల దీనివల్ల ఉన్న నిద్ర పట్టు నిద్ర కూడా పట్టకుండా తయారైపోయిందమ్మా. సో నెయ్యి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, హ్యాపీ హార్మోన్స్ పెరిగిపోతాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ ప్రభావం చేత ఈ మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ బాగా జరిగిపోతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీర్ఘకాలికంగా ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మా. రెండోది ఏంటంటే ఈ విధంగా మెడిసిన్ తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఎందుకంటే ఈ జాజికాయలో కొన్ని వోలటైల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే సువాసన ద్రవ్యాలు, ఆయిల్స్ అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఎవాపరేట్ అయిపోయి వాటి యొక్క శక్తి సన్నగిలుతుంది. కాబట్టి ఫ్రెష్ ఈజ్ మస్ట్. నేను చెప్పిన పద్ధతిలో కొద్ది ప్రమాణంలో ఔషధం తయారు చేసుకోవాలి. ఈజీ కదమ్మా, మ్యాటర్ ఆఫ్ 1 minute 2 minutes పౌడర్ ఇది కలుపుకోవడమే కదమ్మా, అంతే కదా. సో ఫ్రెష్ గా మనం ఆ విధంగా తయారు చేసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మీరు కాఫీ కానీ టీ కానీ ఇంకోటి కానీ ఎస్పెషల్లీ ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు మీరు ఫ్రెష్ గా తాగినప్పుడు పొందేటువంటి అనుభూతి, అదే మీరు 2 గంటలు 3 గంటలు లేకపోతే ఒక రోజు ఏదో నిలువ పెట్టేసి మళ్ళీ కాఫీని మళ్ళీ వేడి చేసి తాగేదానికి, టీని వేడి చేసి తాగేదానికి తేడా వస్తుంది. సో ఆ ఫ్రెష్నెస్ ఉన్నప్పుడు
తీసుకున్నప్పుడు దాంట్లో ఉంటున్న ఔషధ గుణాలు బాగుంటాయమ్మా. సో ఔషధాన్ని కానీ ఆహారాన్ని కొద్దిసేపు నిలువ ఉంచడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ పోషకాంశాలు ఔషధ తత్వాలు తగ్గిపోతాయి కాబట్టి సో ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటాయి, అందరూ వాడుకోవచ్చు. సో చక్కటి నిద్రకు చక్కటి పరిష్కారం అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చిట్కా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.